నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్సు, ఉచిత బస్సు పథకాలు కూడా వస్తున్నాయి నెక్స్ట్. సో ఇప్పుడు మరి ఎవరైతే ఇంతకుముందు నేను వీడియో చేసినప్పుడు నన్ను చాలా మంది తిట్టారు, వాళ్ళు తిట్టిన వాళ్ళందరికీ చెప్తున్నాను ఈ వీడియో. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, సూపర్ 6 వచ్చిందా లేదా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 1 year అయింది. సో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి కూటమి వచ్చి 1 year అయింది. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో సూపర్ 6 పథకాలు, ఈ 1 year నుంచి ఏంటంటే ఆ సూపర్ 6 పథకాలని ఇంప్లిమెంట్ చేద్దామనే ఆలోచన అయితే చాలా ఉంది. చాలా ట్రై చేశారు. కాకపోతే క్రితం గవర్నమెంట్ లో చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా ఏంటంటే ఆంధ్ర మొత్తం అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయింది అనమాట. సో దాని నుంచి తేరుకోవడానికి 1 year వరకు పట్టింది. సో ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తల్లికి వందనం అనే ఏదైతే ఉందో పథకం, ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు, అది ఒకరికి కావచ్చు, ఇద్దరికి కావచ్చు, ముగ్గురికి కావచ్చు, ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 13,000 రూపాయలు చొప్పున వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో అయితే జమ అయింది. ఇదే పథకం స్టార్టింగ్ లో ఇంతకు ముందు అమ్మఒడి అని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంత పిల్లలకి 15,000 రూపాయలు వేస్తానని చెప్పారు. కాకపోతే ఒక్కసారి రూలింగ్ లోకి వచ్చిన తర్వాత మొత్తం మాట మార్చేసి ఓన్లీ ఒక్కరికే వేయడం జరిగింది. బట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు, ఆయన చేస్తేనే చెప్తారు, చెప్తేనే చేస్తారు. సో తెలుగుదేశం పార్టీ అంటే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని అందరికీ తెలుసు, అండ్ రూలింగ్ బాగుంటుంది, గవర్నెన్స్ కూడా చాలా బాగుంటుంది. ప్రజలు కూడా ఏంటంటే ఒక రామరాజ్యంలో ఉన్నా అనే ఫీలింగ్ లో ఉంటారు చాలా మంది. సో ఇప్పుడు ఇంతకు ముందు నేను ఒక వీడియో చేశాను, సూపర్ 6 పథకాలు గురించి నేను ఒక వీడియో చేశాను. ఎందుకు చాలా మంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు, మరి ఇంకెవరైనా ఏ పార్టీ నాయకులైనా కావచ్చు, తెలుగుదేశం పార్టీని ఏంటంటే ట్రాల్ చేయడం. అంటే ఇప్పటికి 1 year అయిపోయింది, సూపర్ 6 అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అరచేతుల్లో వైకుంఠం చూపించారని చెప్పారు, తేడా చూస్తే ఏమీ చేయట్లేదు, ప్రజలు నిలువున ముంచారు, మోసం చేశారని చెప్పి రకరకాలుగా ట్రాల్స్ చేశారు. సో ఎన్ని ట్రాల్స్ చేసినా ఒకటే చెప్తున్నా, ఆర్థిక స్థితి బాగుంటే ఏదైనా చేయొచ్చు. ఆర్థిక స్థితి, ఒక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సరిగ్గా లేకపోతే చేయడానికి కూడా ఏముండదు. సో ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి 1 year అయింది కదా, ఈ 1 year లో ఏంటంటే కొంచెం ఏదైతే లోట్లు ఏవైతే ఆ లోట్లన్నీ పూడ్చారు. ఈ తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ తల్లికి వందనం ఎలా అప్లై చేయాలనేది ఒకసారి మన సచివాలయానికి వెళ్తే మీకు అంతా తెలుస్తుంది. ఎవరెవరికి రాలేదు, ఎవరెవరికి తల్లికి వందనం రాలేదు కూడా వాళ్ళకు కూడా వచ్చేలాగా టీడీపీ గవర్నమెంట్ వాళ్ళకి వర్తించేలా చేస్తుంది. ఇంతకు ముందు ఏంటి, పెన్షన్ పెంచాలంటే ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రతి సంవత్సరానికి 250 పెంచారు. కానీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3,000 రూపాయలు, అంటే 3,000 నుంచి 4,000 రూపాయలు ఒకేసారి స్టార్టింగ్, అంటే టీడీపీ గెలిచింది అప్పటి నుంచి స్టార్టింగ్ 4,000 రూపీస్ అనేది పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ అదే జగన్ గవర్నమెంట్ లో ఏం చేసింది, ప్రతి సంవత్సరానికి 250. అంటే ఇది ఏ రకంగా నేను చెప్పుకోవాలి, అంటే వాళ్ళకి మీరు ముష్టేస్తున్నట్ట లేకపోతే ఏంటి? సో ఏది ఏమైనా సరే ట్రాల్స్ చేసేవాళ్ళు ట్రాల్స్ చేస్తుంటారు. ఎవరు ఎన్ని ట్రాల్స్ చేస్తున్నా ప్రజలకు తెలుసు ఎలాంటి నాయకులు, ఎవరు ఎంత మంచి నాయకులు ప్రజలకు మాత్రమే తెలుసు. సో మీ అందరికీ చెప్తాను, తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓటేశారంటే కేవలం పథకాలు ఇస్తారు, ఆ సూపర్ 6 వచ్చేస్తుంది అని చెప్పి ఎవరు ఓటేయలేదు. డెవలప్మెంట్ బాగుంటుంది, గవర్నమెంట్ బాగుంటుంది, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది అని చెప్పే ఓటేశారు. సో ఎంత ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, మనం ఎంత మంచి చేయి, ఎంత మంచి చేసినా సరే అనేవాళ్ళు అంటూనే ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. సో ఇవేమి మేము పట్టించుకోం, అండ్ ఎవరు ఎన్ని ట్రాల్స్ చేసినా అసలు మేము కూడా పట్టించుకోం. ఎందుకంటే మా మీద, అంటే తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం ప్రజలకు ఉంది. ప్రజా నాయకులకు రాకపోయినా పర్లేదు, ఎందుకంటే ఓటేసేది ప్రజానాయకులు కాదు కదా. సో అందుకని చెప్పి తెలుగుదేశం పార్టీ చేసింది ముమ్మాటికి నిజం, ముమ్మాటికి చేసిందే చెప్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్సు, ఉచిత బస్సు పథకాలు కూడా వస్తున్నాయి నెక్స్ట్. సో ఇప్పుడు మరి ఎవరైతే ఇంతకు ముందు నేను వీడియో చేసినప్పుడు నన్ను చాలా మంది తిట్టారు, వాళ్ళు తిట్టిన వాళ్ళందరికీ చెప్తున్నాను ఈ వీడియో. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, సూపర్ 6 వచ్చిందా లేదా? సో అలాగా కంగారు పడకూడదు, వస్తుంది, ఒక్కోటి వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేదు కాబట్టి ఆ ఆర్థిక స్థితిని కొంచెం మేనేజ్మెంట్ చేస్తేనే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం గురించి చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో ప్రతి తల్లుల ఖాతాల్లో ఏంటంటే డబ్బులు జమ అవుతున్నాయి, 13,000 రూపాయలు. మీకు పబ్లిక్ టాక్ కూడా ఏంటంటే ఎలా ఉందంటే టీడీపీ పార్టీ ఈస్ డూయింగ్ వెరీ గుడ్, చాలా మంచి సేవ చేస్తుందని చెప్పి చెప్తారు. సో మరిన్ని విషయాలతో నేను ముందుకు వస్తాను. అప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోస్ కోసం స్టే ట్యూన్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేబుల్ టాక్స్.